వైఎస్ జగన్మోహన్ రెడ్డి మావిగన్ ప్రతిపాదనపై ప్రజల్లో మంచి స్పందన వస్తుండటంతో చంద్రబాబుకు వణుకు పుడుతోందన్నారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. మావిగన్ ప్రతిపాదనను డైవర్ట్ చేసేందుకే ఏబీఎన్ రాధాకృష్ణతో చెత్తరాతలు రాయిస్తున్నారని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ శ్రేణుల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుతున్నారని, రాధాకృష్ణ రాతలతో మహిళల మనోభావాలు దెబ్బతిన్నాయని మండిపడ్డారు. ఏబీఎన్ రాధాకృష్ణది జర్నలిజం కాదు, బ్రోకరిజం అని ధ్వజమెత్తారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి మావిగాన్ ప్రతిపాదన చేసినారు. కేవలం 20,000 కోట్ల రూపాయలతోనే ఇది గ్రోత్ ఇంజిన్గా తయారవుతుంది రాబోయే భవిష్యత్ కాలంలో అని చెప్పి మావిగాన్ పేరుతో ఒక చక్కటి ఆచరణకు అనుకూలమైనటువంటి ఆమోదయోగ్యమైనటువంటి ఒక కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ముందు ఉంచినారు. ఈ ప్రతిపాదన ప్రజలు హర్షిస్తున్నారని, ఇది ప్రజలకు చక్కటి రాజధానిగా మిగిలిపోతుందన్న సత్యం అర్థమైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి వణుకు పుట్టుకుంది. ఇమ్మీడియట్గా స్పందించినారు ఆయన. మొట్టమొదట ఆయన చేసే పని ఏంటంటే సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ట్రోలింగ్, దానికోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం, ట్రోలింగ్. జగన్మోహన్ రెడ్డి గారిని అపహాస్యం చేస్తూ, అవహేళన చేస్తూ, భయంకరమైనటువంటి బూతు మాటలతో నీచాతి నీచమైన ఇదైపోయింది. ఈ సోషల్ మీడియాలో ట్రోలింగ్ అయిపోయిన తర్వాత మంత్రులతో ప్రెస్ మీట్లు పెట్టి మావిగాని మీద మళ్ళా ప్రయత్నం. అదైపోయిన తర్వాత చోటామోటా నాయకులతో, అదైపోయిన తర్వాత పచ్చ మీడియా, జర్నలిజం. దీని ద్వారా ఈ మావిగాని యొక్క ప్రతిపాదన అంతరించిపోవాలని చెప్పే ప్రయత్నం చేయడం. భీష్ముని చంపడానికి శిఖండి ఏ విధంగా ఉపయోగపడినాడో ఆ విధంగా ఈయనకు చంద్రబాబు నాయుడు గారికి ఆ శిఖండి మాదిరి ఉపయోగపడేవాడే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. ప్రతిసారి ఆయన కాపాడడం కోసం ఈ పత్రిక ఎంతటికైనా బరితెగిస్తుంది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎలక్ట్రానిక్ మీడియా కానీ, పత్రిక కానీ, అది కరపత్రిక, వార్తాపత్రిక కాదు. సత్యం ఉండదు ప్రజలారా. చంద్రబాబు నాయుడును జాకీలు పెట్టి లేపే ప్రయత్నం. శనివారం రోజు ఆంధ్రజ్యోతికి సంబంధించిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి శనివారం వీకెండ్ స్టోరీస్ వస్తాయి. ప్రతి శనివారం రోజు ఏబిఎన్లో వస్తుంది వీకెండ్ స్టోరీస్ అని. అందులో నిన్న రాధాకృష్ణ గారు మాట్లాడిస్తారు. ఏమని మాట్లాడిస్తారని తెలిసిన ప్రజలారా, ఈ మాటలు చెప్పడానికి అత్యంత బాధాకరం, జిగుప్సాకరం, అవమానకరం. అంతకు మించిగా పెద్ద పెద్ద పదాలు ఉపయోగించలేకపోతున్నా నేను. జర్నలిజం అని ఆయన అంటాడు, బ్రోకరిజం అని ప్రపంచం అంటుంది ఆయన. ఖండకావరంతో కొవ్వెక్కి, కళ్ళకు మదమెక్కి ఏబిఎన్ రాధాకృష్ణ గారికి ఇంత అనుచితమైన మాటలు మాట్లాడుతున్నారు. సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ మహిళ అయినా సరే, లేకపోతే ఆ మహిళలకు బాసటగా వేరే పరాయి మహిళలైనా సరే బాసటగా నిలబడి నీ ఇంటికొచ్చి నీ నాలుక కోసి ఉప్పు కారం పెట్టి ఊరగాయ వండితే కానీ ఈ రాయలసీమ ఆడబిడ్డల యొక్క పౌరుషం శాంతించదు. వీళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం నువ్వు బ్రోకరేజం చేసినప్పుడు పర్యవసనాలు ఈ విధంగానే తీవ్రంగా ఉంటాయి. ఏదో ఒక నాడు చాలా తీవ్రంగా ఉంటాయి. అసలు బంధాల యొక్క పవిత్రతకి భంగం కలిగించడం లేదా ప్రజలారా, అక్క చెల్లెమ్మలారా? భార్యాభర్తల యొక్క బంధం అత్యంత పవిత్రమైంది. ఈ సృష్టిలో చివరకు మిగిలేది భర్తకు భార్య, భార్యకు భర్త. ఒకరికొకరు మిగులుతారు. కష్టములో, సుఖములో, దరిద్రములో, బాధలో, అవమానంలో, అన్నిటిలోనూ భర్తకి మిగిలేది భార్యే, భార్యకు మిగిలేది భర్తే. ఇంతటి పవిత్రమైన బంధం భార్యాభర్తల బంధం. అట్టి బంధాన్ని, అంతటి పవిత్రమైన బంధాన్ని బజారుకి ఈడుస్తూ నీ అక్షరాలతో వ్యభిచారం చేస్తావా? ఇది అక్షర వ్యభిచారం ప్రజలారా, అక్షర వ్యభిచారమే ఇది. ఇది మేధస్సుకు పట్టిన దారిద్ర్యం. ఇది ఏబిఎన్ రాధాకృష్ణ మనసుకు పట్టిన దారిద్ర్యం. ఇది మేధో దారిద్ర్యమే. ఇది భూములకు దరిద్రమిన్యం, భూములకు దరిద్రమిన్యం, ఆకలికి దరిద్రమిన్యం, మేధస్సుకు పట్టిన దరిద్రం ఇది. ఏబిఎన్ రాధాకృష్ణకు మానసిక దౌర్భాగ్యంతో, అక్షర వ్యభిచారంతో పవిత్రమైన బంధాలను బజారుకి ఈడ్చి
స్త్రీల యొక్క ఆత్మగౌరవాన్ని పలుమార్లు నువ్వు హింసిస్తున్నావు.